guys, welcome back to our channel Australia lo akka chelli ma Vietnam videos meeku nachchutunnayani anukuntunnanu. Nachithe matram please like, share and subscribe. మా వీడియోస్ మీరు ఫాలో అవుతుంటే మేము లాస్ట్ నైట్ అయితే సాపా అనే ప్లేస్కి ట్రైన్ తీసుకున్నాము. ట్రైన్ జర్నీ అయితే చాలా బాగుంది అండ్ ఎర్లీ మార్నింగ్ అయితే సాపాకి రీచ్ అయిపోయాము. యాక్చువల్గా ఈ స్టేషన్ పేరు అయితే లావ్కాయ్ స్టేషన్. ఇక్కడ నుంచి సాపాకి మళ్ళీ మనం వెహికల్ తీసుకొని కొంచెం ట్రావెల్ చేయాలి 45 minutes అలాగా. అండ్ మేము రీచ్ అయ్యే టైంకి ట్రావెల్ వాళ్ళు అయితే మమ్మల్ని పిక్ చేసుకోవడానికి వెహికల్ కూడా పంపించారు. సో మీరు ఇవన్నీ మీ ట్రావెల్ ఏజెన్సీ వాళ్ళతోనే బుక్ చేసుకోవచ్చు. అండ్ ఆల్సో సాపాలో మేము ఓన్లీ 1 day మాత్రమే స్టే చేసాము. ఓవర్ నైట్ అయితే ఉండలేదు. సో జస్ట్ ఫ్రెష్ అవ్వడానికి మాత్రమే రూమ్ తీసుకున్నాము, స్టేకి అయితే తీసుకోలేదు. అండ్ ఇదైతే మా ట్రిప్లో వన్ ఆఫ్ ద బెస్ట్ డేస్. చాలా అమేజింగ్ యాక్టివిటీస్ అయితే చేసాము అండ్ చాలా కొత్తవంతా ఎక్స్ప్లోర్ చేసాము. సో వీడియో మొత్తం ఎండ్ వరకు చూడండి. సాపాకి అయితే రీచ్ అయిపోయాము అండ్ కొంచెం ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయితే చేసాము. చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ప్యాన్ కేక్స్, బనానా బ్రెడ్, వెజిటబుల్స్, సాలెడ్స్ చాలా ఉన్నాయి. అండ్ నౌ ఐఎమ్ గోయింగ్ టు డూ ద ఫస్ట్ ట్రెక్కింగ్ ఆఫ్ మై లైఫ్. నేనైతే ఎప్పుడు ట్రెక్కింగ్కి వెళ్ళలేదు అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. కొంచెం వర్షం పడుతూ ఉన్నింది, కొంచెం భయంగా కూడా ఉన్నింది. Because the local people here for ice, and then they just come to the town away from the tourists during trekking. అండ్ ఇదైతే చాలా లాంగ్ ట్రెక్కింగ్ అండ్ మీరు చూస్తున్నారు కదా, వే కూడా మంచిగా లేదు. ఎక్కడెక్కడో సందులు, వీధుల్లో, విలేజెస్ నుంచి, మౌంటైన్స్లో నుంచి, పొలాల్లో నుంచి ఎక్కడెక్కడ నుంచో తీసుకెళ్లారు. బట్ చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. ఐ థింక్ ఆల్మోస్ట్ 6 hours వాక్ చేస్తూనే ఉన్నాము. కాళ్ళు అయితే నొప్పులు వచ్చేసాయి తిరిగి వచ్చే లోపల. ఈ గమ్ బూట్స్ అయితే చాలా హెల్ప్ చేసాయి వాక్ చేయడానికి, ఎందుకంటే రెయిన్ పడుతూ ఉన్నింది కదా. లేకపోతే మన నార్మల్ షూస్ చాలా స్లిప్పరీగా అయిపోతాయి అండ్ మట్టిలో వాక్ చేసినప్పుడు పాడైపోతాయి కూడా. సో మీరు కూడా వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఆలోచించకుండా గమ్ బూట్స్ అయితే తీసేసుకోండి ఇఫ్ ఇట్స్ రెయినింగ్. ఆన్ ద వే అయితే ఏమైనా ప్లేసెస్ ఉంటే వాటి గురించి చెప్తూ తీసుకెళ్తారు అండ్ వాళ్ళ కల్చర్ గురించి, అక్కడ ఫార్మింగ్ గురించి, వెడ్డింగ్స్ గురించి, ఎడ్యుకేషన్ గురించి ఇవన్నీ మీకు చెప్తారనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గైస్ ఇక్కడ వరకు బాగానే ఉన్నింది. దీని తర్వాత మొదలైంది అసలైన టాస్క్. సో రోడ్లో నుంచి చూపించి ఇంకా మనం కిందకి దిగాలి అని చెప్పారు. మేమైతే షాక్ అయ్యాము, అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. చూడండి అసలు రోడ్ లేదు, చాలా స్లిప్పరీగా, మట్టిలో కొంచెం చెప్పాలంటే రిస్కే. బట్ ఇట్ వాస్ ఎ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు ఇంకెక్కడ దొరకదనుకుంటా ఇలాంటిది. మౌంటైన్స్ దగ్గరలో 4 or 5 విలేజెస్ ఉన్నాయంట. సో విలేజెస్ మధ్యలో నుంచి తీసుకెళ్తారు. మీరు చూస్తుంటే అక్కడ హౌసెస్ అంతా ఉన్నాయి అండ్ మొత్తం మౌంటైన్స్ ఉంది. చాలా బాగుంది వెదర్.
మేము స్టార్ట్ అయిన ఒక 1 అవర్కి అయితే వర్షం ఆగిపోయింది. సో అది యాక్చువల్గా హెల్ప్ చేసింది. వర్షం పడుతూ ఉంటే చాలా కష్టం అయ్యేది. ప్యాడీ ఏదంతా వాళ్ళే మన తర్వాత స్టార్ట్ అయిన బ్యాచ్. ఏంది అది అంజేసిందా చూపి. ఆ విలేజ్లో వాళ్ళు స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు మాతో పాటే వచ్చారనమాట. అండ్ వాళ్ళు కొన్ని ఐటమ్స్ అయితే సెల్ చేస్తూ ఉన్నారు. సో మీకు ఇష్టం ఉంటే కొనుక్కోవచ్చు, ఫోర్స్ ఏం లేదు. బట్ మీరు హెల్ప్ చేయాలనుకుంటే ఏమైనా తీసుకోవచ్చు. సో వాళ్ళైతే వాక్ చేయడానికి చాలా హెల్ప్ చేశారు, ఎక్కడ పడిపోకుండా చాలా సపోర్ట్ చేశారనమాట.
కాళ్ళు నొప్పులు. నాకేమంటే సంబంధం ఉందా? నాకు నొప్పులే. ఇవి బాగున్నాయి కదా బ్యాగ్స్. लगे चले जाएंगे तो तुम्हें कुछ दिन में अरे कल ही नहीं बोल तुम्हें दिखा रही है ये जाओ ना मैं भी नहीं खा पाऊंगा तुम्हें भी खिला देंगे अरे ना बच्चों ने ఈ రోజు దీని బదులు ఫోటో తీసుకోవాలి. అన్నీ ఒక్కొక్క ముక్క పెడతాను. So this color we call indigo blue. Oh. Yeah, so we use the cotton and the fabric to dye here. And after the cotton and the fabric turn to very black, then we use for clothes. Yeah. Here, I'll let me faster and easier. Yes, I can. సో దీస్ ఆర్ ద బ్యూటిఫుల్ వియత్నమీస్ విలేజెస్ ఇన్ సాపా. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఇక్కడ ఉండే వాళ్ళకి ఎంత బాగుంటుందో కదా. సో పెద్దగా సౌకర్యాలు అయితే లేవు. స్కూల్స్ అవన్నీ చాలా తక్కువ ఉన్నాయి. అండ్ హాస్పిటల్స్ కూడా వాళ్ళు చాలా దూరం వెళ్ళాల్సి వస్తుందంట. అండ్ ఇక్కడ వాళ్ళు పండించేది కూడా వాళ్ళు తినడానికే వాడతారు. అండ్ మన విలేజెస్లో లాగానే చాలా ఎర్లీగా అయితే మ్యారేజ్ చేస్తారంట అందరికీ. లాస్ట్ విలేజ్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ నుంచి అయితే రిటర్న్ వెహికల్లో తీసుకెళ్లారు హోటల్కి. సో ఇదన్నమాట. ట్రెక్కింగ్ అయితే చాలా బాగా జరిగింది. బట్ కాళ్ళు అయితే నార్మల్గా పెయిన్ రాలేదు, చాలా ఎక్కువ పెయిన్ వచ్చాయి. అండ్ గమ్ బూట్స్ కూడా అలవాట్లేదు కదా, ఎంతైనా వాక్ చేసి కొంచెం ఇబ్బందిగానే ఉండింది. మీరు వియత్నాంకి వెళ్ళారంటే ఖచ్చితంగా మసాజెస్ చేయించుకోవాల్సిందే. అండ్ చాలా చీప్ అసలు. మా హోటల్ దగ్గరలోనే ఒక మసాజ్ సెంటర్కి అయితే వచ్చాము. అండ్ అందరం చేయించుకున్నాము. అండ్ తర్వాత హెయిర్ వాష్ కూడా చేయించుకున్నాము. చాలా బాగుంది సర్వీస్. అండ్ ప్రైజెస్ అయితే హెనాయి కన్నా చీపరు, ఎందుకంటే ఇది కొంచెం విలేజ్ కదా. నాకు యాక్చువల్గా షాకింగ్గా అనిపించింది ఏంటంటే, మేము వెళ్ళినప్పుడు స్టోర్లో ఒక్కరు మాత్రమే ఉన్నారు. అండ్ మేము 6 మెంబర్స్ ఉన్నామని చెప్పి వాళ్ళ ఎంప్లాయీస్కి అయితే కాల్ చేశారు. అండ్ వాళ్ళు ఎంత క్విక్గా ఉన్నారంటే 2 మినిట్స్లో అలా వచ్చేసారు. మేమైతే హెడ్, షోల్డర్ అండ్ ఫుట్ మసాజ్ అయితే చేయించుకున్నాము. అండ్ ఆల్మోస్ట్ 1 అవర్ చేయించుకున్నాము. అండ్ నెక్స్ట్ గర్ల్స్ అందరం ఒకరి తర్వాత ఒకరం హెయిర్ వాష్ చేయించుకున్నాము. అసలు చిన్నగా ఎంత బాగా చేశారు. ఇవన్నీ అయిపోయే లోపల అయితే చాలా లేట్ అయిపోయింది. సో నెక్స్ట్ అయితే డిన్నర్కి వెళ్ళిపోయాము. ఎందుకంటే మళ్ళీ బ్యాక్ టు సాపా బస్ తీసుకోవాలి. అండ్ బస్కి టైం అంత లేదనమాట. సో ఇదైతే ఇండియన్ రెస్టారెంట్కి వచ్చాము. చూడండి, ఏ ప్లేస్కి వెళ్ళినా మీరు ఇండియన్ రెస్టారెంట్స్ అయితే ఖచ్చితంగా దొరుకుతాయి. ఓనర్ అయితే గుజరాతీ అనమాట. ఫుడ్ అయితే అంత గొప్పగా లేదు. ప్రైజెస్ అయితే టూ హై ఉన్నాయి. ఫుడ్ దొరకడమే పెద్ద అదృష్టం అనుకొని తినేసి అయితే ఇంకా రూమ్కి వెళ్ళి మళ్ళీ లగేజ్ తీసుకొని బస్ దగ్గరకు అయితే వెళ్ళిపోయాము. అండ్ బస్ చూసి అయితే షాక్ అయ్యామన్నమాట. చూడండి, స్లీపర్ అని చెప్పారు యాక్చువల్గా ఫస్ట్, బట్ అది క్యాన్సిల్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ అయితే ఇది బుక్ చేశారు. ఇది ఓన్లీ 5 అవర్స్ మాత్రమే. చాలా అన్కంఫర్టబుల్గా ఉన్నింది. అసలు నైట్ అంతా నిద్ర పట్టలేదు. అండ్ బ్యాక్ పెయిన్ కూడా వచ్చిందనమాట. మీరు చూస్తే కింద పడుకున్నట్లే ఉంది. అండ్ పక్క సీట్ వాళ్ళకి బాగానే ఉంది, కానీ నేను మధ్యలో తీసుకున్నాను. అదైతే మరి రోడ్ మొత్తం కనిపిస్తే లైటింగ్ అదంతా చాలా ఇరిటేటింగ్గా ఉన్నింది.
సో ఈ డే అయితే ఇలా జరిగిందనమాట. లాట్ ఆఫ్ ట్రెక్కింగ్, కాళ్ళ నొప్పులు, మసాజెస్. సో చాలా బాగుంది ఈ బస్ జర్నీ కాకుండా. అండ్ ఎర్లీ మార్నింగ్ 3కి వెళ్ళి మళ్ళీ హనాయ్లో దిగేసాము. సో ఇదనమాట మా వ్లాగ్. మీకు నచ్చితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆల్సో ప్లీజ్ లైక్, షేర్. అండ్ మా వియత్నాం సిరీస్లో ఇంకా చాలా వీడియోస్ అయితే వస్తాయి బికాస్ వీ స్టేడ్ దేర్ ఫర్ 7 days. సో మా వీడియోస్ అన్నీ ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.